నాసా ఒక్క మిషన్ కోసం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని స్పెండ్ చేస్తూ ఉంటది. కానీ అదే మన ఇస్రో ఎలా అంత తక్కువ బడ్జెట్ తో మిషన్స్ ని మూన్ అండ్ మార్స్ కి పంపించగలుగుతుంది? దీని సీక్రెట్ రాకెట్స్ లో లేదు, మైండ్ సెట్ లో ఉంది. వరల్డ్ లో ఏ ఆర్గనైజేషన్ కూడా దీన్ని అచీవ్ చేయలేకపోతుంది. బట్ ఇస్రో ఎలా చేస్తుంది? దీన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు 6 పాయింట్స్ లో నేను చెప్తాను. రీజన్ నెంబర్ 1, ఇస్రో మెయిన్ ఫిలాసఫీ ఫ్రూగల్ ఇంజనీరింగ్. సింపుల్ తెలుగులో చెప్పాలంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నా గానీ ఎక్కువ అవుట్పుట్ సాధించడాన్ని ఫ్రూగల్ ఇంజనీరింగ్ అని అంటారు. ఇది ఇండియాలో ఉన్న ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫాలో అయ్యే టెక్నికే. రిసోర్సెస్ తక్కువ ఉండడం ప్రాబ్లం కాదు, కానీ ఆలోచన తక్కువ ఉండడం మాత్రమే ప్రాబ్లం. ఇక్కడ ఇండియన్స్ కి చాలా స్కిల్ ఉంది. రీజన్ నెంబర్ 2, బడ్జెట్. ఇస్రో డిజైన్ చేసే రాకెట్ బడ్జెట్ ఒక యావరేజ్ మూవీ బడ్జెట్ కంటే చాలా తక్కువ. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మార్స్ కి పంపించిన మంగళయాన్ మిషన్. దీని బడ్జెట్ 450 crores. అదే మన తెలుగు మూవీ ఆదిపురుష్ బడ్జెట్ 500 crores to 700 crores వరకు ఎస్టిమేటెడ్ ఉంది. బడ్జెట్ ఇంత తక్కువ ఉన్నా కూడా క్వాలిటీలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్లానింగ్ లో ఎక్సలెన్స్ చూపించారు. అదే మన రీజన్ నెంబర్ 3. జనరల్ గా నాసా కానివ్వండి, రష్యన్ స్పేస్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఒక మెషిన్ ని స్పేస్ లోకి పంపించే ముందు ప్రోటోటైప్ డిజైన్ చేసి, అంటే టెస్ట్ శాంపుల్ లాంటిది ఒక డిజైన్ చేసి దాని మీద ప్రయోగిస్తారు. బట్ మన ఇస్రో ప్లానింగ్ ఎఫిషియెంట్ గా చేసి రాకెట్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ కి తక్కువ టైం తీసుకుంటది. అండ్ మెయిన్ గా వీళ్ళు ప్రోటోటైప్స్ డిజైన్ చేయరు, డైరెక్ట్ గా సింగిల్ రాకెట్ డిజైన్ చేస్తారు. అండ్ అది ఫ్లై అవ్వాల్సిందే. దీంట్లో రిస్క్ ఎక్కువ, కానీ లాంచ్ కి ముందు కంప్యూటర్ సిమ్యులేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సిమ్యులేటర్స్ గురించి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎలా అయితే మనం డ్రైవింగ్ చేయకముందే వీడియో గేమ్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుంటామో, అలానే ఇస్రో కూడా అడ్వాన్స్ లెవెల్లో డిజైన్ చేయబోయే రాకెట్ ఆ పర్టికులర్ కండిషన్స్ కి వర్క్ అవుతుందా లేదా ముందే కంప్యూటర్ లోనే చాలా టెస్ట్ చేస్తుంది. రీజన్ నెంబర్ 4, స్పేస్ యూటిలైజేషన్. రాకెట్ లో ప్రతి కిలోగ్రామ్ కూడా ఇంపార్టెంట్. 1 kg వెయిట్ తగ్గితే ఫ్యూయల్ తగ్గుతుంది. ఫ్యూయల్ తగ్గితే ఆటోమేటిక్ గా మిషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇట్లా ప్రతి ఇంచ్ స్పేస్ ని కూడా ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకుంటది. రీజన్ నెంబర్ 5, ఉన్నదే మళ్ళీ ఉపయోగించుకుంటూ వస్తుంది. ప్రతి మిషన్ కోసం కంప్లీట్ గా కొత్త రాకెట్ ని డిజైన్ చేసే బదులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న PSLV, అంటే ఇది ఒక లాంచ్ వెహికల్. ఆల్రెడీ PSLV కి ముందు నుంచి చాలా సక్సెస్ రేట్ ఉంది. దీన్ని డెవలప్ చేసుకుంటూ రీయూజ్ చేస్తుంది. దీని వల్ల డెవలప్మెంట్ కాస్ట్ తగ్గుతుంది, అలానే సక్సెస్ రేట్ కూడా చాలా హైలో ఉంటది. రీజన్ నెంబర్ 6, ఇండియా క్రిటికల్ టెక్నాలజీస్ ని ఇండియాలోనే డెవలప్ చేస్తుంది. ఇఫ్ మీరు నాసా లాంటి ఆర్గనైజేషన్స్ ని చూస్తే, ఆ పర్టికులర్ మిషన్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ ని ప్రైవేట్ కంపెనీస్ తో టైఅప్ అయ్యి తెచ్చుకుంటాయి. బట్ ఇస్రో మాత్రం అలా కాదు. ఇండిజినియస్ గా, అంటే ఇండియాలోనే క్రియేట్ చేసిన టెక్నాలజీని యూజ్ చేస్తుంది. దీని వల్ల ఫారెన్ డిపెండెన్స్ కూడా తగ్గుతుంది, అట్లానే కాస్ట్ మీద కూడా మనకి పట్టు ఉంటది. ఇస్రో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రాకెట్ కాదు, దాని మైండ్ సెట్. ఇన్నోవేషన్ అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఉన్న తక్కువ రిసోర్సెస్ లోనే ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేయడం. లెట్స్ డీకోడ్ భారత్, అండర్స్టాండ్ ఇండియా అండ్ థింక్ లైక్ ఇండియా. జై హింద్.